హలో అండి. ఇవాళ మన వీడియో ఏమంటే మనకి దోశలకి లెంగ్దీ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చూపిస్తానండి. ఒక గిన్నెలోకి బొంబాయి రవ్వ తీసుకోండి. ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుని పెరుగు పోసి దాన్ని ఇలా నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు నానితే చాలు. మనం ముందుగా రుబ్బుంచుకోలేదు, అయ్యో ఇవాళ మర్చిపోయాము అట్లాంటిది ఏం అక్కర్లేకుండా బొంబాయి రవ్వ ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. కొద్దిగా అటుకులు, ఇంచుమించు అవి కూడా అంతే తీసుకోవాలి. ఒక అరకప్పు అటుకులు తీసుకున్నానండి. అవి కూడా కొద్దిగా నీళ్ళతో కడిగేసి తుక్కు అది లేకుండా, ఇసక అది రాకుండా దాంట్లో కూడా ఆ నీళ్లు వంచేసేసి దాంతో కూడా కొంచెం పెరుగు పోయాలి, లేదా మజ్జిగ అయినా సరే పోసి ఇది కూడా నానబెట్టాలి. ఈ రెండు ఒక పావు గంట సేపు నానితే చాలు. ఇంత తొందరగా అయిపోయి ప్రాసెస్ అండి ఇది. దీనికి పచ్చిమిరపకాయలు ఒక 4, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, తగిన సాల్ట్ ఈ మొత్తం తీసుకున్నాను. ఇవన్నీ కలిసి పావు గంట అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకుని పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా అందులో వేసేసుకోవడమే. వేసేసుకుని వెంటనే మెత్తగా రుబ్బేసుకోవాలండి. అలా రుబ్బేసుకున్న మిశ్రమంలో కొద్దిగా ఒక 3-4 చెంచాల బియ్యపిండి కూడా వేసుకోండి. అంటే ఇప్పుడు మనం బొంబాయి రవ్వ, అటుకులు, ఇప్పుడు బియ్యపిండి మొత్తం అన్నీ కొద్దిగా నానిన తర్వాత పెనం వేడెక్కాక స్టవ్ వెలిగించుకొని ఇలా అట్టు పోసుకోవాలండి. దాన్నే దోశ అని కూడా అనుకోవచ్చు. దోశలా పోసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే అది సన్నని మంట మీద క్రిస్పీగా కాలుతుంది. ఇలా కాలిపోయిన దాన్ని మెల్లంగా వెనక్కి తిప్పుకోవాలి. ఆల్రెడీ ఉప్పు, కారాలు, జీలకర్ర, కొత్తిమీర ఫ్లేవర్తో ఆ చట్నీ లేకపోయినా తినచ్చు, లేదా చట్నీతో కూడా తినచ్చు అండి. అలా తింటే కూడా చాలా కొంచెం కారం కారంగా, మజ్జిగ వేసాం కనుక పులుపులుగా, కొత్తిమీర స్మెల్తో చాలా బాగుంటుందండి. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ నేను చెప్తున్నానండి. ఇది నేను అప్పుడప్పుడు ఒక్కొక్కప్పుడు బియ్యం, మినపప్పు నానేసుకుని మనం చేసుకునే దోశలు ఎప్పటి నుంచో తింటూ ఉంటాము. ఇది కొంచెం వెరైటీ. ఎవరన్నా వస్తున్నారంటే అయ్యో ఇంట్లో దోశల పిండి లేదు అనుకునేటప్పుడు అప్పటికప్పుడు ఒక పావు గంట నానితే చాలండి. చక్కగా దాన్ని ఇలా టమాటా చట్నీతో కూడా తినచ్చు. పొద్దున్న చేసిన టమాటా చట్నీ ఉంది ఈరోజు. టమాటా చట్నీ, కొబ్బరి మామిడి చట్నీ, అల్లం చట్నీ అన్ని ఇంట్లోకి కూడా బాగుంటాయి కదండి. చట్నీలు చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఇలా చేసుకోండి చక్కగా, మరీ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. అంతేనండి. ఈరోజు నా వీడియో ఇదే. నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ఈ పాటిగా ప్రయత్నం చేయకపోతే తప్పకుండా చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి.